నార్కల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి 167K పై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ వైపు నుంచి కొల్లాపూర్ వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా స్తంభాన్ని ఈడ్చుకుంటూ వెళ్లడంతో బైక్ పై వస్తున్న అంజీ సాముల్ అనే యువకులతో పాటు అక్కడే నిలబడిన ఒక వృద్ధురాలకు తగిలి తీవ్ర గాయాలు పాలవడం జరిగింది. విద్యుత్ వైర్ల రాపిడి వల్ల పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే అదృష్టవశాత్తు కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ఉన్న సుమారు 20 మంది స్థానికులు ప్రాణాలతో బయటపడ్డారు. క్షత్రఘాతులను మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మెరూన్ కలర్ అక్కడ సైడ్ గుద్ది తమ్మని నేరు డైరెక్ట్ తమ్మని ఇక్కడ సైడ్ వచ్చి. మీరు అక్కడ వెళ్తున్నారా ఊర్లో? మేము ఇక్కడ ఊర్లోకి వస్తున్నాం. ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వస్తున్నాం. ఏది కొట్టింది? కల్వకోలు. ఇద్దరు బండి ఉన్నారా?